అప్పుల బాధలు వెంటాడుతున్నాయా? అయితే 6 JVR వారి జాతిరత్నాలు ధరించండి. హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ చార్మి. ఈరోజు సమంత అదేవిధంగా రాజ్ నిడిమోర్ ఇద్దరు పెళ్లి చేసుకున్న విషయం నాకు తెలిసిందే. కానీ ఈ పెళ్లి ఎంతోమంది నచ్చినప్పటికీ రాజ్ నిడిమోర్ వాళ్ళ వైఫ్ మాత్రం ఇన్స్టాగ్రామ్ ద్వారా ఓ పోస్ట్ అయితే పెట్టింది. డెస్పరేట్ పీపుల్ డూ డెస్పరేట్ థింగ్స్ అని చెప్పేసి. అసలు దీని వెనకాల కారణం ఏమై ఉంటుంది అనే విషయం పైన మనతో మాట్లాడిన ప్రస్తుతం ఆర్జే శేఖర్ భాషా గంధను ఆయన మాటలు తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే సార్, నార్మల్గా పెళ్ళి అయిపోయింది, ముందు నుంచి ఆవిడకి తెలుసు, ఫ్యామిలీ గారికి అన్నీ తెలుసు. కానీ ఇంకా ఎందుకు అలా పోస్టులు పెట్టడము, అసలు ఇంత అవసరం అంటారా? అయిపోయింది ఏదో అయిపోయింది, డివోర్స్ కూడా తీసుకుందాం, అఫీషియల్గా డివోర్స్ తీసుకుందాం, ఎందుకు ఈ టైంలో? మీకు గుర్తుందా ఇదే టైప్లో సమంత పోస్టులు పెట్టినారు? ఎస్, ఐ రిమెంబర్, ఐ స్టిల్ రిమెంబర్ దట్. సో నాగ చైతన్య వేరే పెళ్లి చేసుకుంటున్నారు అనే టైంలో ఈవిడ కొన్ని పోస్టులు పెట్టింది ఇండైరెక్ట్గా. అవును. సో బేసికలీ కొంతమంది లేడీస్ మెంటాలిటీ ఎలా ఉంటుంది, విడిపోయినా కూడా వాళ్ళు ఎక్కడో ఒక చోట పెయిన్. సో అంతే, ఇది ఒక చైన్ లాగా. సో నార్మల్లీ సార్, ఇప్పుడు రాజ్ నిడిమోర్ అండ్ సమంత రూత్ ప్రభు ఎప్పటి నుంచో, ఇదేదో నిన్న మొన్న నుంచి ఇక్కడ వినిపిస్తున్న మాట కాదు. అండ్ ఇందులో వాళ్ళు వెయిట్ చేసింది కూడా అసలు డివోర్స్ కోసమే. మరి అసలు ఎందుకు ఇంతగానం? అది సమంత గురించి మీరు ఇందాక మాట్లాడుకుంటే తను పోస్ట్ చేసింది, బట్ డెస్పరేట్ పీపుల్ డూ అంటే ఇది కొంచెం వెటకారంగా ఉంది సార్ మాట కూడా. అంటే అదేమంటారు, ఆతృతున్నోళ్ళు ఆతృత పనులు చేస్తారు అంటే తెలుగులో మాట్లాడుకుంటే అసహ్యంగా ఉంది సార్ అది. దాని గురించి అసలు మీరు ఏమంటారు, ఆ వర్డ్ గురించి ఏమంటారు? అంటే ఆవిడికి అంత పెయిన్, అంత ఓర్వలేనితనం ఉంది బేసికలీ. ఆయన మరి ఏం టర్మ్స్ అండ్ కండిషన్స్ మీద డైవర్స్ తీసుకున్నారు. బట్ తీసుకున్న తర్వాత ఈవిడ లైఫ్ లాంగ్ ఒక డైవర్స్ అనే ఇదైతే ఉంటుంది కదా. ఇప్పుడు స్టార్ హీరోయిన్ కాబట్టి ఈవిడికి ఈజీగా ఇంకో పార్ట్నర్ దొరకడం పెద్ద విషయం కాదు. బట్ నార్మల్ పీపుల్కి, ఎస్పెషల్లీ అందులో లేడీస్ అంత ఈజీగా మూవ్ ఆన్ గారు. అంతెందుకు, రేణు దేశాయ్ గారే అన్నారు కానీ ధైర్యం చేయలేదు తర్వాత ఆవిడ. ఎందుకంటే బికాస్ ఆఫ్ ఫ్యాన్స్ అందరూ కూడా బ్యాక్లాష్ అయింది. ఇంకా వాట్ ఎవర్ రీజన్, చాలామంది దే స్టే సింగిల్ ఫర్ లైఫ్. బట్ ఆ టైంలో ఆ ఫ్రస్ట్రేషన్ ఖచ్చితంగా ఉంటుంది. మామూలుగా విడిపోయిన తర్వాత అయినా సరే ఆ పెళ్లి చేసుకుంటున్నారు అనే టైంలో వాళ్ళని ఉద్దేశించి పెట్టిందో మనకు తెలియదు. ఆవిడ పెట్టింది, దాన్ని మనం ఈ రకంగా ఓటంకించుకుంటున్నాం, విచ్ మైట్ బి ట్రూ, బట్ సేఫ్ మెషర్. అంటే మెన్షన్ చేయకుండా చేయడం వల్ల ఇప్పుడు సార్ ఫ్యాన్స్ ఏమంటున్నారంటే, నార్మల్గా సమంత ఫ్యాన్స్ ఏంటంటే ఆవిడకి ఎటు వెళ్ళినా కూడా నెగిటివిటీ ఎక్కువగా ఉంటుంది. అంటే తనంతట తాను నాగ చైతన్యకి అఫీషియల్గా కానీ బ్యాక్గ్రౌండ్లో మనకి ఏం జరిగింది, స్టోరీ వాళ్ళిద్దరి మధ్యలో ఎంత గొడవ జరిగింది అనేది మనకు అఫీషియల్గా తెలియదు. వీఆర్ పార్టింగ్ ఆర్ వేస్ అని చెప్పేసి వాళ్ళేసి బయటకు వచ్చారు. మరి అప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు దట్ ఈస్ ఇప్పుడు ఒక జెంటిల్మెన్ థింగ్ ఏంటంటే, నాగ చైతన్య ఏ రోజైనా కామెంట్ చేశారు? లేదు. దట్స్ బీయింగ్ సోఫిస్టికేటెడ్గా, అసలు ఏ గోళ లేకుండా విడిపోదాం అనుకున్నాడు, విడిపోదాం. ఈ బిహేవ్డ్ జెంటిల్మెన్ లాగానే బిహేవ్ చేశాడు. బట్ ఈవిడ అలా చేయలేదు. అండ్ ఈవిడ మీద కూడా కొంత బ్యాక్లాష్ అవడానికి కారణం, ఇప్పుడు ఇంకెవరైనా చేసుకుని ఉండొచ్చు కానీ ఆల్రెడీ ఒక జంటను విడదీసి ఆ హస్బెండ్ నువ్వు చేసుకున్నావు అనే కామెంట్లు కూడా కొన్ని వినబడుతున్నాయి. అంటే నువ్వు రెండో పెళ్లి చేసుకోవడంలో తప్పు లేదు, కానీ ఆ రెండో పెళ్లి ఎవరిని చేసుకుంటున్నావు? ఇంకొక జంటను విడదీసి, ఒక కాపురం చేసుకుంటున్న వాళ్ళని విడదీసి నువ్వు ఇంకోటి చేసుకుంటున్నావు, ఒక కొంప కూల్చి అనేది కొంతమంది చేసే కామెంట్. అంటే మీరు ఇప్పుడు సమంతదే రాంగ్ అన్నట్టుగా అంటున్నారా? అసలు దీంట్లో రైట్ రాంగ్ ఏం లేదు. అబ్సల్యూట్లీ నిజంగానే చేసుకోవడం కూడా ఉత్తమం. ఇంకొకటి చేసుకోవడం అనేది మంచిదే. ఎందుకంటే లేకపోతే లైఫ్ లాంగ్ ఇప్పుడు ఆయన నాగ చైతన్య రేపు పిల్లలు పుడితే ఒక కామెంట్ వస్తుంది, వాళ్ళిద్దరు కలిసి తిరిగితే ఒక కామెంట్ వస్తుంది. ఆ ఓర్వలేనితనం అనేది ఉంటుంది, ఆ దిష్టి ఖచ్చితంగా తగులుతుంది ఈ జంటకి. అంటే ఇది కర్మ అంటారా సమంతకి? చేసిన దానికి రిటర్న్ అన్నట్టు అనుకోవచ్చా ఒక విధంగా? మేబీ ఆవిడ పెట్టింది కదా, ఆవిడకి అదే ఒక చిన్న కర్మ, పెద్ద కర్మ అనేది కాదు. బట్ బేసికలీ కర్మ సిద్ధాంతంలో కూడా ఆవిడ ఒక సినిమా తీశారు, మీకు గుర్తుండే ఉంటుంది, యూటర్న్ అనుకుంటా చేశారు. ఎస్, ఐ రిమెంబర్. సో కర్మ ఇస్ ఎ బూమరాంగ్. ఖచ్చితంగా నువ్వు పెట్టావు, నీ మీద ఇంకొకరు పెట్టారు. బట్ ఏదేమైనా వర్కౌట్ అవునప్పుడు విడిపోవడమే మంచిది. అది ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్లో సరే భరణం ఇచ్చా లేకపోతే కట్నం, ఏదైనా వన్ టైం సెటిల్మెంట్ చేసి ఏదో రకంగా విడిపోతున్నారు. విడిపోయిన తర్వాత జెంటిల్మెన్ అండ్ జెంటిల్మెన్లే కాక లేడీస్ కూడా జెంటిల్మెన్ లానే బిహేవ్ చేయాలి. అంటే హుందాతనం అనేది మెయింటైన్ చేయాలి. ఏ చిన్న కామెంట్ అయినా సరే ఈ రకంగా చూసే అవకాశం ఉంటుంది.
సార్ ఇంకోటి ఆమె అంటే సమంతకి సంబంధించి ఏ న్యూస్ వచ్చినా కూడా అది కాంట్రవర్షియలే అవుతుంది తప్పించి అది ఎక్కడా కూడా అరే సమంతకి ఏదో మంచి జరిగింది అన్నట్టు పోదు. ఇప్పుడు ఫ్యాన్స్ ఏమంటున్నారంటే తను ఎవరితో కొంపేం కూల్చలేదు, ఆటోమేటిక్గా ఆయన ముందు నుంచే లవ్ చేస్తున్నారు, వాళ్ళిద్దరికి ముందు నుంచే సెట్ అవ్వలేదు కాబట్టే వీళ్ళ లవ్ చేశాడంటగా మాట్లాడారు. మరి దానిపై ఫ్యాన్స్ ఏమైనా మాట్లాడచ్చు, ఎస్ ఓకే. ఫ్యాన్స్ అనేవాళ్ళు ఆవిడ తరపునే మాట్లాడతారు, అవును అది కూడా కరెక్ట్. అండ్ మీరు నేను కూడా మాట్లాడకపోవచ్చు, ఎందుకంటే వీఆర్ న్యూట్రల్ పీపుల్. కానీ నా కొంప కూలిపోయింది అని భావించేది ఎవరు? ఆ లేడీ కదా, ఎవరైతే ఎఫెక్టెడ్ ఉన్నారో విడాకులు తీసుకున్నారో ఆవిడ. కానీ ఒక్కసారి విడాకులు తీసుకున్న తర్వాత నీకు ఆ హక్కు కూడా లేదు. ఐ థింక్ యూ విల్ గెట్ యువర్ సెటిల్మెంట్. ఒకవేళ అలా కాకుండా ప్రాపర్ సెటిల్మెంట్ కాకుండా ఆవిడని దూరం పెట్టేసి ఉంటే అది వేరే విషయం. అప్పుడు ఆవిడ తిట్టింది, ఆడిపోసుకుంది, నా జీవితం నాశనం అయిపోయింది, పురుగులు పడిపోతారు, మట్టి కొట్టుకుపోతారు. ఇది ఫస్ట్ టైం కాదు కదా సార్ ఆమె కమెంట్ చేయడం. దివాళీ టైంలో కూడా సమంత అటు రాజ్ నిడుమర్ వాళ్ళ ఫ్యామిలీతో దిగిన ఫొటోస్కి సంబంధించి దిస్ ఇస్ మై హ్యాపీ ప్లేస్ అని ఒక పోస్ట్ పెట్టినప్పుడు కూడా సమంత పైన ఇటు ఆమె కమెంట్ చేసింది, ఇండైరెక్ట్గానే కమెంట్ చేసినండి. అప్పుడు కూడా వీళ్ళ పీపుల్ ఆర్ సేమ్, అవసరం ఉన్నప్పుడు ఓ విధంగా, అవసరం లేనప్పుడు ఓ విధంగా అంటూ ఒక కమెంట్ కూడా చేశారు. అంటే ఆవిడకి ఇష్టం లేదా అని చెప్పేసి కొంత మటుకు వాదన వస్తుంది. మరి ఇష్టం లేనప్పుడు డివర్స్ కిందకి యాక్సెప్ట్ చేశారని ఈ క్వశ్చన్గా అడుగుతుంది. దాని గురించి ఏం చెప్తారు? ఇష్టం లేకపోయినా కూడా డైవర్స్కి యాక్సెప్ట్ చేయాలమ్మా. యాక్సెప్ట్ అంటే రెండు రకాలు ఉంటాయి. ఇప్పుడు భార్య భర్త ఉన్నారు, భర్తకి భార్య అంటే ఇష్టం లేదు కానీ భార్యకి ఉండాలనుంది. కానీ ఇష్టం లేకుండా భార్యనైనా భర్తనైనా బలవంతంగా ఉంచుకునే హక్కు ఎవరికి లేదు. ఓకే, కోర్టు పరంగా విడిపోవాల్సి వచ్చింది అంటారు. నాకు ఇష్టం లేదు ముర్రో, నేను వీడితో చేయలేను, కాపురం చేయలేను ముర్రో అని చెప్పి ఎవరన్నా సరే మగాడు కోర్టుకి వెళ్తే సరే చేయకు, డైవర్స్ తీసుకో, కానీ ఆవిడకి సెటిల్ చేయి. ఆవిడకి ఎంతో కొంత ఆవిడ తప్పేం లేదు. ఇప్పుడు ఆవిడంతటిగా వేరే వాళ్ళతో ఎవరితో వెళ్ళిపోతాను, మూవ్ ఆన్ అయిపోతాను అంటే అది వేరు. బట్ నువ్వు మూవ్ ఆన్ అయిపోతావు అనుకున్నప్పుడు నువ్వు యూ షుడ్ సెటిల్ హెర్. ఆల్ దట్ కోర్ట్ కెన్ ఆస్క్ ఇస్ సెటిల్మెంట్. ఈవిడైనా సరే ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఒకప్పుడులాగా లేదు కదా, పెళ్లి చేసుకుంటే నాతి చరామి అంటే లైఫ్ లాంగ్ నీతో ఉంటాను కాబట్టి నువ్వు ఎట్లా విడిపోతావు, విడిపోవడానికి లేదు అని అడగడానికి లేదు. ఇప్పుడు చట్టాలు ఉన్నాయి చాలా క్లియర్ కట్గా. మనిషి స్వేచ్ఛ అనేది ఇంపార్టెంట్. మగాడికైనా ఆడదానికైనా ఎట్ ఎనీ పాయింట్ ఆఫ్ దేర్ రిలేషన్ ఒక్కసారి వద్దు అనిపిస్తే అవతల పర్సన్ దే కెన్ ఓన్లీ క్లెయిమ్ డ్యామేజెస్, అంతేగాని ఖచ్చితంగా నువ్వు ఒక్కొక్కలా నా దగ్గర ఉండాలి అనే హక్కు ఆడదానికి లేదు, మగవాడికి లేదు. అంటే పిల్లలు కూడా ఉన్నారు కదా సార్, ఇప్పుడు ఆయనకు సంబంధించి కిడ్స్ ఉన్నారు అన్నట్టుగా కూడా తెలుస్తుంది. మరి వాళ్ళ పరిస్థితి ఏంటి? ఎందుకంటే ఇప్పుడు ఈయన సొంతంగా ఆయన ఇంకో ఫ్యామిలీ క్రియేట్ చేసుకుంటారు కంప్లీట్గా. ఇప్పుడు ఆవిడ ఒక్క ఆవిడనే మొత్తం ఫ్యామిలీ అంతా అలా ఉండదు, అలా ఉండదు. పేరెంటింగ్ అనేది ఉంటుంది, పేరెంటింగ్ బాధ్యత కంపల్సరీగా ఉంటుంది. ఇప్పుడు మీరు పవన్ కళ్యాణ్ గారినే తీసుకోండి, ఇద్దరిని చేస్తున్నారు. ఆఫ్ కోర్స్ yes. సో హీ ఈస్ లుకింగ్ ఆఫ్టర్ హిస్ కిడ్స్. రెండు చేయాల్సి వస్తుంది, ఇప్పుడు చేయాల్సి వస్తుంది కదా, చేస్తారు కూడా, ప్రేమగానే చేస్తారు. అదేలేండి. ఇప్పుడు భార్య మీద కోపం పిల్లల మీద ఎందుకు చూపిస్తారు, అది కూడా కరెక్ట్. కోపం కూడా కాదు, కోపం ఉందో లేకపోతే సడన్గా ఒక పర్టికులర్ టైంలో ఒక ఎవర్షను, వెక్స్ అయిపోవడము, లేకపోతే ఒక మాటకి మనసు విరిగిపోవడం ఏదో జరుగుతుంది. అది ఓన్లీ భార్యాభర్తల మధ్య లేకపోతే బాయ్ ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్ మధ్య జరుగుతుంది తప్ప నీకు నీ పిల్లలకి మధ్య ఎప్పుడు నీ పిల్లోడు నిన్ను చెప్పు తీసుకొట్టినా నువ్వు వాడినే పట్టుకుంటావు. పిల్లలకి మధ్య బంధం తెగదు. వాడు తిట్టినా కొట్టినా వాడు నీకు ముద్దే. కానీ అదే నీ భార్య నీ భర్త జరిగితే వాడి మీద కేసులు పెడతాం, వాళ్ళని కూడా తిడతాం. వాళ్ళని అలా చూడలేము మనం. సో ఇక యాక్చువల్లీ పాయింట్ ఏంటంటే కొన్ని ఇంట్రెస్టింగ్ కామెంట్లు కూడా వినపడుతున్నాయండి. హీరో హీరోయిన్ పెళ్లి చేసుకోవద్దు, డైరెక్టర్ హీరోయిన్ పెళ్లి చేసుకోవద్దు, అదే పర్ఫెక్ట్ జంట అంట. అదేలేండి, ఉన్నారు కదా చాలా. లేకపోతే రెండు ఈగోలు ఒకటే చోట కలిసి ఉండటం కష్టం. అర్థమైంది. సో డైరెక్టర్ అంటే ఎలా రెస్పెక్ట్ చేయాలి తెలుసు, ఆ గౌరవం ఇదంతా ఉంటుంది. నువ్వు ఇదైతే నేను ఇది అని చెప్పి ఆ క్లాషెస్, ఈగో క్లాషెస్ తక్కువ ఉంటాయి. దిస్ ఈస్ బెటర్ పేర్ దాన్ దిస్. ఈ సినిమాలు రాకపోతే ఈయన సినిమాలో తీసుకుంటారని ఈ కమెంట్ విన్నాను నేను. ఈ కమెంట్ గురించి నేను యాక్చువల్లీ నేను అడుగుదాం అనుకున్నాను. థ్యాంక్స్ ఫర్ సేయింగ్ దట్. అంటే నేను నార్మల్గా స్క్రోల్ చేస్తూ ఉన్నా, మీకు సినిమాల గురించి బాధపడిన అక్కర్లేదు, ఇంకా రాజు కూడా అన్ని సినిమాల్లో ఇదే హీరోయిన్ అని చెప్పేసి ఒకడు కమెంట్ చేశాడు. దాని గురించి ఏమంటారు? అట్లా కూడా ఉండొచ్చా? ఉండకపోవచ్చు, ఖచ్చితంగా ఉండకపోవచ్చు. బట్ ఆ కమెంట్ వినగానే అరే ఇది కూడా ఒక లాజిక్ పాయింటే కదా, అంటే పెళ్లి చేసుకుంటే ఒక బెనిఫిషియల్ కూడా ఉంటుంది. అరే సినిమాలు ఎప్పుడైనా లేవు అన్న క్రమంలో అయినా సినిమాలు చేసుకోవచ్చు, ఆయన డైరెక్టర్ గా ఉంటాడు కాబట్టి. అంతెందుకు ఈవిడే స్టోరీ రాసి తీయమంటే ఆయన తీయడా, ఆ ఆప్షన్ కూడా ఉంది మనకి. సో
ఆవిడికి డైరెక్టర్లకి కొదవలేదు, ఆవిడకి ఇమేజ్కి కొదవలేదు ప్రస్తుతం ఉన్న సిచ్యువేషన్. వరుస పెట్టి 4-5 ఫ్లాప్లు వస్తే తర్వాత సంగతి ఆలోచించాలి. షీఈ్ ఇన్ గుడ్ కండిషన్ ఓన్లీ. కాకపోతే యాక్చువల్గా అసలు అక్కడ కొంతమంది చెప్తున్నది ఏంటంటే, ఫ్యామిలీ మ్యాన్ ఇప్పుడు 3 రిలీజ్ అయింది మీకు, బట్ ఫ్యామిలీ మ్యాన్ రిలీజ్ అయిన దగ్గర నుంచి గొడవ స్టార్ట్ అయినట్టు. ఫ్యామిలీ మ్యాన్లో కొన్ని అక్కర్లేని సీన్స్, అక్కర్లేని కూడా కాదు, కొంచెం బోల్డ్ సీన్స్ అవి చేయడం అనేది ఇష్టం లేదు. ఇదర్ టోటల్ ఫ్యామిలీకి, అక్కినేని వారి ఫ్యామిలీకే అది ఇష్టం లేదు. కొంచెం పరువుగా ఇది ఎంతోమంది అభిమానులు ఉన్న ఇది కదా, మీరు సడన్గా ఇటువంటివి యాక్సెప్ట్ చేయరు, ఎస్పెషల్లీ కొంచెం పరువు తక్కువగా ఉంటుంది అన్నట్టుగా ఒక ప్రచారం అయితే జరిగింది. సో దాంట్లో అంటే ఎన్ని ఏమున్నా కూడా మరి పరువు పోయే రేంజ్లో ఇటువంటి సీన్ చేయకూడదు కదా అనేది చాలా గట్టిగా వినిపించింది. తర్వాత ఏదో మేకప్ మ్యాన్ అది ఇది చిన్న చితక వచ్చినాయి, కానీ మెయిన్ రీజన్ ఈ బోల్డ్ సీన్స్ యాడ్ చేయడం అనేది. సో ఒక పర్టికులర్ స్టేజ్ వరకు కోర్టులు కూడా ఎలా అంటే ఓకే యాక్టింగ్ ఈజ్ ఓకే, కానీ ఈ బోల్డ్ సీన్స్ ఇప్పుడు లిప్ కిస్ సీన్స్ లేకపోతే అంతకు మించి ఇటువంటి సీన్స్ యాక్ట్ చేసేటప్పుడు హస్బెండ్ కెన్ అబ్జెక్ట్, నాకు ఇష్టం లేదు చెయ్యకు, ఆర్ఎల్స్ వైఫ్ కూడా నాకు ఇదే ఇష్టం లేదన్నా కూడా మీరు చేస్తానంటే దెన్ వాట్ యూ కెన్ డూ, డైవర్స్ తీసుకోవచ్చు. బట్ గుడ్ థింగ్ ఇక్కడ సమంత గారిని అప్రిషియేట్ చేయాల్సిన ఒక విషయం ఏంటంటే ఆవిడ భరణం కానీ అటువంటివి అడగలేదు. దట్ షోస్ హర్. వీళ్ళు ఇస్తాము అన్నప్పటికీ ఏమొద్దు నాకు అని చెప్పేసి కూడా అన్నారని చెప్పేసి అది గొప్ప విషయం. మేబీ ఒక కుటుంబ గౌరవాన్ని నిలబడే టైప్లో నా వ్యక్తిత్వాన్ని నేను ఎందుకు ఇది చేసుకోవాలి, సరే కుటుంబ గౌరవం ఎంత ఇంపార్టెంటో అలాగే నా గౌరవం కూడా నాకు అంత ఇంపార్టెంట్. ఇక్కడ పొసగట్లేదు, అందుకనే విడిపోతున్నాం. నేను ఇట్లా వెళ్దాం అనుకున్నాను, ఈ రూటు నాది మీది కలవదు. దిస్ ఈజ్ ఆల్సో రైట్. ఆవిడ వ్యక్తిత్వం ఆవిడ ఇష్టం, అది మనం కాదని, ఇది మొరల్లీ రైట్, అది ఆవిడ రైట్. సో లెట్ హర్ గో ఆన్ హర్ వే అనుకున్నారు. కానీ ఎక్కడ రాంగ్ వీళ్ళైనా సరే వీళ్ళైనా చేశారు ఏంటంటే విడిపోయిన తర్వాత ఇలా ఆడిపోసుకోవడం. కానీ సార్ ఈవిడ కంటే కూడా పిఆర్ టీం అనేది బాగా అత్తి చేశారనమాట. అంటే శోభిత అసలు అలాంటి సీన్స్ చేయలేదా, శోభిత ఇంకా దారుణంగా చేసింది కదా మరి అన్న పాయింట్స్ రేజ్ చేసి వాళ్ళు క్రియేట్ చేశారు. కరెక్ట్. వీటిలో బాగా వినపడిన ఇంకా గొప్ప పాయింట్ కింద కావాలంటే, ఇంత పెద్ద హీరో ఇన్ని కోట్లకి 100 కోట్ల 1000 కోట్ల ఆస్తున్న వీళ్ళు వారసుడు ఒక మంచి సాంప్రదాయమైన పద్ధతైన అమ్మాయిని చేసుకోవచ్చు కదా. ఆయన 2 పెళ్లి చేసుకుందాం అనుకున్నారు, లేకపోతే మొదటి పెళ్లి చేసుకుందాం అనుకున్నారు. ఈ హీరోలందరికీ ఏమవుతుంది ఇవాళ రేపట్లో, ఇంటి పట్టున లేకపోతే వాళ్ళ ఫ్యామిలీ గౌరవం పెంచే వాళ్ళని చేసుకోవచ్చు కదా. సరే ఉద్యోగం అయినా చేయని ఏదైనా చేయని, బట్ మరీ ఇలా ఫ్యామిలీ పరువును దిగజార్చే వాళ్ళని ఎందుకు ఏరుకోరు, మరి వీళ్ళు ఎందుకు చేసుకుంటున్నారు, వీళ్ళకి ఏమైంది మన హీరోలకి అనేది ఒక క్వశ్చన్. ఇంకొకటి వచ్చింది ఏంటంటే ఎన్టీఆర్ గారు కావచ్చు, రామ్ చరణ్ గారు తీసుకోండి, అల్లు అర్జున్ గారు, వాళ్ళ ముగ్గురు కూడా వాళ్ళు బయట వాళ్ళని చేసుకున్నారు అండ్ ఎంత హ్యాపీగా ఉన్నారు. అది ఇంకోటి సార్, వీళ్ళనే కాకుండా ఒకప్పుడు నయనతార బిఫోర్ రిలేషన్స్ మనం మాట్లాడుకుంటే, సో తనకు కూడా అప్పట్లో బ్రేక్స్ వచ్చి లాస్ట్కి మళ్ళీ ఒక డైరెక్టర్ని చేసుకొని ఇప్పుడు షీఈ్ హ్యాపీ. సో అంటే డైరెక్టర్స్ చేసుకుంటే వీళ్ళు కొంచెం బెటర్ ఉంటారు, పాయింట్ వస్తుంది. 2 ఈగో సెంటర్లు ఎప్పుడు కూడా కలవు. ఇప్పుడు ఒక హీరో ఒక నార్మల్ పర్సన్ సెట్ అవుతుంది, వాళ్ళు ఎప్పుడు కూడా కలిసి ఉంటారు హ్యాపీగా, నో ప్రాబ్లం. అలాగే ఒక హీరోయిన్ ఒక నార్మల్ మేబీ ఒక బిజినెస్ మ్యాన్, లేకపోతే బేసికలీ వీళ్ళందరికీ కూడా ఇప్పుడు హీరో అయినా కూడా ఒక నార్మల్ ఉమెన్ చేసుకుంటారు. కానీ ఆడవాళ్ళ మైండ్ సెట్ జనరల్గా మీరే చెప్పాలి, ఇది నేను కరెక్ట్ చెప్తున్నాను బికాజ్ యువర్ లేడీ. మనం ఒక 50,000 సంపాదిస్తే 1,00,000 రూపాయలు, మనం BA చేస్తే ఒక MA చేసేవాడు, మనం 5,500 ఉంటే మనకి 5,900 ఉండేవాడు. ఇలా ఎప్పుడు కూడా ఇలాగే ఉంటుంది తప్ప మరి డౌన్ టు ఎర్త్ ఉన్న వాళ్ళని చేసుకోవాలని అనుకోరు. రేపటి రోజు సెక్యూరిటీ కోసం చూసుకుంటా, అంటే ఈ అమ్మాయి జాబ్ పోయినా కూడా నన్ను పోషించే శక్తి ఆ అబ్బాయికి ఉండాలి అనేది వాళ్ళ జనరల్ మెంటాలిటీ. ఈ కోణంలో ఇప్పుడు మన శిల్పా శెట్టి ఆవిడ ఒక పెద్ద బిజినెస్ మ్యాన్ చేసుకుంది, పరిణీతి చోప్రా కూడా అదే, కాజల్ అగర్వాల్ అదే. జనరల్ గా వీళ్ళందరూ కూడా బాగా రిచ్ గా వేసి, నాట్ దట్ దే ఆర్ సో బ్యూటిఫుల్, దే ఆర్ సో అప్పీలింగ్, వాళ్ళది ఏముండదు. బికాస్ ఒక సెక్యూరిటీ, లైఫ్ టైమ్ సెటిల్మెంట్ రా అన్న కోణంలో వీళ్ళవి ఉంటాయి. బట్ ఎప్పుడు కూడా ఈ కాంబినేషన్ వర్కౌట్ అవ్వట్లేదు. హీరో హీరోయిన్లు ఇద్దరు పెళ్లి చేసుకోవడం అనేది, అంటే ఒకే ఫీల్డ్ కి సంబంధించిన ఒకే ఫీల్డ్ లో ఉండి హీరోస్ అంటే హయ్యర్ అట్లా పెళ్లి చేసుకోకపోవడం బెటర్ అంటే ఇది నీతి. ఫైనల్ గా నీతి ఏంటంటే
ఇప్పుడు హీరో ఒక నార్మల్ ఉమెన్, రెండు కత్తులు అలాగే దగ్గర ఉండదు. హీరోయిన్ అయితే ఒక డైరెక్టర్, ఒక బిజినెస్ మ్యాన్. అట్లా హీరో హీరోయిన్లు అనేది వీళ్ళ పెళ్ళి అనేది సినిమాల్లో మాత్రమే బాగుంటది తప్ప రియల్ లైఫ్ లో వర్కౌట్ ఎక్కడో ఒక అవ్వట్లేదు. దగ్గర ఒకటిన్నర అట్లా అండ్ ఇంకా కామెంట్స్, మీకు కొన్ని కామెంట్స్, అంటావా మామ పాట వచ్చినప్పుడు అది కూడా డివోర్స్ అయిన వెంటనే చేసింది ఇంకా. అంటే అలా అటువంటి సాంగ్స్ ఎవరితోనే సరే చేస్తున్నప్పుడు వాళ్ళ భార్యలు మాత్రం వాళ్ళ ఇంట్లో ఉన్నారు, వేరే వాళ్ళ భార్యలతో మీరు ఇటువంటి సాంగ్స్ ఎట్లా చేస్తారు? అదే మీ కొలిగే కదా, మీ ఫ్రెండే కదా. అంటే ఇక్కడ జనాలకి అర్థం కాదు ఏంటంటే, వాళ్ళు దే ఆర్ సీయింగ్ ప్రొఫెషన్ యాజ్ ప్రొఫెషన్, కానీ జనాలందరూ అలా అర్థం చేసుకోలేకపోతున్నారు. ఎస్, అది ఒక స్టేజ్ వరకేమా ఆ సిగ్గు బిడియము ఇవన్నీ కూడా సినిమాల్లో మనకు అర్థం కావు, కానీ ఒక 10-15 సినిమాలు అయిపోయిన తర్వాత దట్ సీమ్స్ నథింగ్ టు దెమ్. మనం అనుకుంటాం ఒక ప్రేక్షకుడుగా, మనకి అరే ఎందుకురా ఇంత పెద్ద కోట్లకు అధిపతి, ఇంతమంది అభిమానించే ఆయన మంచి అమ్మాయిని చేసుకోవచ్చు కదా, ఎంతసేపు ఇటువంటి సీన్లు చేసే వాళ్ళనే చేసుకుంటారు మీరు అన్నట్టు ఇందాక ఆ కామెంట్ కూడా విన్నాం. సో ఫైనల్గా నీతి ఏంటంటే అది హీరో హీరోయిన్ డజంట్ వర్కౌట్. కరెక్ట్, చాలా సింపుల్ గా చెప్పారు. మంచి కత్తులో దగ్గర ఉండదు, అంతే కదా. అంతే. అంటే నా ఉద్దేశం ఏంటంటే, ఇప్పుడు తను పెళ్లి చేసుకొని తను హ్యాపీగా ఉంది, అండ్ నాగచైతన్య పెళ్లి చేసుకొని హ్యాపీగా ఉన్నారు. నేను ఒక్కటే అన్నాం అనుకోలేదు, మీరు అది కరెక్టా కదా మీరు చెప్పండి. వాళ్ళందరూ వాళ్ళ లైఫ్లో వాళ్ళు హ్యాపీగా ఉన్నారు అంటే మూవ్ ఆన్ అవ్వాల్సిన ఫ్యాన్స్ అండ్ ఆయన తన పిఆర్ టీమ్ అని చెప్తాను. మీరేమంటారు దానికి? వీళ్ళకి ఎంటర్టైన్మెంట్ కావాలి, అది కూడా వీళ్ళకి ఎంటర్టైన్మెంట్ కావాలి. కానీ ఇక్కడ నేర్చుకోవాల్సింది ఏంటంటే హుందాగా విడిపోవడం. సమంత అయినా లేకపోతే ఆవిడైనా సరే, ఇప్పుడు ఆవిడ పేరు శ్యామలి, ఆవిడైనా సరే విడిపోయిన తర్వాత నో కామెంట్స్, వాళ్ళ లైఫ్ వాళ్ళది, వాళ్ళు పడతారో కొట్టుకుంటారో ఏం చేస్తారో, లేకపోతే నేను చేసినట్టు ఆవిడ కూడా చేస్తుంది కదా, నీకు అనవసరం. ఒకసారి విడిపోయిన తర్వాత దట్స్ నన్ ఆఫ్ యువర్ బిజినెస్, యూ హ్యావ్ యువర్ కప్ ఆఫ్ టీ, అంతే. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. సో చూసారు కదా, ఇది వాళ్ళ వీడియో. ఇంకా వీడియోతో మళ్ళీ కలుస్తాను. కీప్ వాచింగ్ మన టీవీ.